వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన విమర్శలు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడమే వైసీపీ లక్ష్యం. వైసీపీ నాయకులపై జనసేనాని విమర్శలు. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు, రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, సిసిఎల్ఏ జయలక్ష్మి గారు, రాయవరం సర్పంచ్ రామకృష్ణ గారు, రైతు అయినటువంటి సత్యసాయి బాబు గారు, రైతు సోదరిమణి చంద్రమళ్ళ కుమారి గారు, ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. అందరికి కూడా ఒక సెంటిమెంటల్ సమస్య. మనందరికీ భూమి అనేది ఒక అటాచ్మెంట్. మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా వస్తూ ఉంది. కొంతమంది కష్టపడుతున్నాం, అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది. అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ. ఇది దేన్నైనా వదులుకుంటాడు, కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కరోనా సమయంలో అందరికీ హాలిడే ఇచ్చారు, కానీ రైతుకు మాత్రం హాలిడే లేదు. కరోనా టైంలో కూడా పనిచేసి అందరికీ అన్నం పెట్టిన రైతన్నని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీలు లేదు. అలాంటి భూమిని, ఆ సమస్యను అతలాకుతలం చేశారు. ఎన్నికల ముందు నేను మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పాను, తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి, పార్టీకి హెచ్చరించాను. సున్నితమైన సమస్యతో తలగొక్కుంటే మసైపోతారని కూడా చెప్పా. లెక్క పెట్టుకోవాలా. అహంకారం కళ్ళపైకెక్కి ఎంతవరకు పోయిందంటే, మీ తల్లో, మీ తండ్రో, మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం. ఇది ఎక్కడ చౌర్యం నాకైతే అర్థం కాల. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మీ భూమి
మీరు ఆ పొలంలో పోయి చూస్తే అక్కడ రాళ్లన్నీ సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్లకు ఎనుబొమ్మ వేసుకోవడం, ఇది ఎక్కడ క్రేజో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడంలా. ఏంటిది ఈ విచిత్రమైన ఆలోచన విధానం? ఇంకొక పక్కన మీ భూమి కంప్యూటరైజ్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఒక చట్టాన్నే తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు, గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి, పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు. అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. నేను చెప్పి వినకపోతే నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారు. మీరందరూ చూసుంటారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఇంకో పక్క మీ భూములు ఆయన సొంత మనుషులు కంప్యూటర్లో పెట్టుకొని ఎక్కడో అమెరికాలో పెట్టుకున్నారు. ఏ తమ్ముళ్ళు ఊహించారా నేను అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రజలకు ప్రయోజనం చేకూరే ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని, రాయలసీమ ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని విమర్శించారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. చెప్పిన రోజు నుంచి రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఆ ప్రాంతానికి జరిగేటువంటి నష్టం పైన ఆందోళన చెందుతుంటే, ప్రతి ఒక్కరూ తమ ఆవేదన వెలిబుచ్చుతుంటే కనీసం దాన్ని పరిశీలన చేయాలని కానీ వాళ్ళు చేసినటువంటి తప్పుని ఎలా సరిదిద్దుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయకుండా ఎదురుదాడి చేస్తూ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ ప్రాజెక్టుతో ఏం పని ఉంది అని చెప్పి మాట్లాడడము. గత 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్లో తన క్యాబినెట్ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాజెక్టు పైన హేళనగా మాట్లాడుతూ దాన్ని అడ్డుగోలుగా విమర్శలు చేస్తూ కొద్దిగా బాధ్యత లేకుండా ఆ ప్రాంతం నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము, ఆ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది, ఆ జరిగేటువంటి నష్టాన్ని ఎలా పూడ్చాలి అనేటువంటి ఆందోళన లేకుండా ఎదురుదాడిగా మాట్లాడడము, లేకపోతే ఆయనకు సంబంధించిన పత్రికలలో వార్తలు రాయిస్తూ ఈ ప్రాజెక్టుతో అవసరం ఏముంది, ఈ ప్రాజెక్టు కాకుండా మరి మేము వేరేటిది ముచ్చిమరి ముందే చేసాం, అది ఇది సేమ్ అని చెప్పి కొన్ని పత్రికలు రాయటము, కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడడం చూసి చాలా బాధతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరుగుతూ ఉంది. ఒక్క అంశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు రాయండి, జరుగుతున్న నష్టాన్ని తెలియచేయండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతంలో ఎంత నష్టపోతున్నామో అటువంటిది పరిశీలన చేసుకోకుండా, లేకపోతే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న ఆందోళనతో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి అసత్యమైనటువంటి మాటలను ప్రచురించి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం శ్రేయస్కరం కాదు. మొచ్చిమరి అన్నటువంటిది ఆ రోజు మల్లెలలో 834 నుంచి లిఫ్ట్ చేయాలి, హంద్రిని వాకు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నాక 834 లెవెల్ చేరడానికి ఒకసారి కష్టతరం అవుతుంది, కింది స్థాయిలో నీళ్ళన్నీ కూడా తోడేస్తున్నారు. కాబట్టి మొచ్చిమరి అన్నటువంటిది కూడా తీసుకుంటే కేసీ కెనాలుకు దాంతోపాటు ఈ హంద్రిని వాకు మరి వేసవి కాలాల్లోనో లేకపోతే త్రాగునీరు ఇబ్బందులు వచ్చినప్పుడో వాడుకునేందుకు మొచ్చిమరి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ రాజశేఖర రెడ్డి గారు. ఆ మొచ్చిమరి పనులు ప్రారంభమై దాంట్లో ఒక 4 పంపులు దాదాపుగా కేసీ కెనాలుకు, మిగిలినటువంటివి హంద్రినీవా ద్వారా ఏదైతే జీడిపల్లి గొల్లపల్లి రిజర్వాయర్కి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పరిచారు. అదన్నీ తెలుసుకోకుండా 3000 క్యూసెక్లకు టీఎంసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. ఈరోజు మీరు నిరూపించారు, మీకు అర్థం కాదు క్యూసెక్లు అంటే ఏంది, టీఎంసీలు ఏందన్నది కూడా మీకు తెలియదు అన్నటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. ముందు నుంచి చెప్తున్నాం, 790 అడుగుల్లో ముచ్చిమరి అన్నటువంటిది 3.31 టీఎంసీ అంటే దాదాపుగా 3000 క్యూసెక్లు మాత్రమే. 3000 క్యూసెక్లు లిఫ్ట్ చేసేదాన్ని 3 టీఎంసీలు అన్నటువంటిది మీరు అనుకుంటున్నారు, ఆ విధంగా మీరు ప్రచురించినారు. 3000 క్యూసెక్లకు 3 టీఎంసీలకు ఎట్లా ఉంటుందంటే తేడా? 33,000 క్యూసెక్లు వస్తే కానీ 3 టీఎంసీలు తీసుకోలేదు. అది కూడా తెలుసుకోకుండా దాంట్లో మీరు ఇష్టానుసారం వార్త రాసి 3000 క్యూసెక్లు తీసుకుంటుంటే దానికి సమాంతర కాలువ ఉంటుంది. ఇప్పుడు ముచ్చిమరి చేసిన దానికి 3000 క్యూసెక్లు సపోర్ట్ చేయడం కోసం కేసీ కెనాల్కు పంపులు పెట్టి హంద్రిని వాళ్ళ జాయిన్ చేయడం కోసం
దానికి సముద్ర కాలువ కూడా ఉంది. అది కూడా తెలుసుకోకుండా సముద్ర కాలువ ఎలా ఏర్పడుతుంది, దీన్ని 33,000 క్యూసెక్లకు ఎక్కడ కాలువ వచ్చింది, ఎక్కడ ఏం చేశారు అన్నటువంటిది ఏమీ తెలుసుకోకుండా ముచ్చుమరినే మీ ఆలోచన సేమ్, ముచ్చుమరిని రాయలసీమ లిఫ్ట్ ఒకటే సేము, అది బాబు గారికి పేరు వస్తుంది. బాబు గారు మీరు ఒక్కటే ఆలోచన చేయమంటున్నా, మీ హయాంలో కానీ నీకు వచ్చినటువంటి అధికారం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు లేనన్ని ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఒక్క ఆలోచన కూడా ఇది చేస్తాను, ఇది చేస్తే మంచిది, దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు. విధ్వంసం చేయడం వైసీపీ రాద్ధాంతం, అరాచకం సృష్టించడం జగన్ విధానమని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేస్తే అది ప్రజల తప్పు, నాది కాదు అని చెప్పి సభ్య సమాజం తిరస్కరించబడ్డటువంటి వ్యక్తి నిన్న ఆయన హావభావాలు మీడియా సమావేశంలో చూస్తూ ఉంటే ఒకంత నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇతను నోట్లో వేలు పెడితే కొరకలేడా అన్నంత ఆయన మృదువుగా మాట్లాడుతున్నాడు. పాపం ఆ మృదుత్వం వెనుకున్న కర్కశత్వాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే, కానీ ఆయన మర్చిపోయాడు పాపం. అది ఉన్నటువంటి విషయం. అసలు అంతా తానే అయినట్టు ఇవాళ ప్రజలు ఆయన్ని మోసం చేసి ఓడించినట్లు అతి దీనంగా తనకి ఏమీ తెలియదు, నేను పాలు తాగే పసిబిడ్డను అన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళీ ప్రజలకే వదిలేస్తాను అంటాడు. ప్రజలే కదా తీర్పిచ్చింది, ఈ రాష్ట్ర ప్రజానీకమే కదా కూటమి నాయకత్వాన్ని బలపరిచింది, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేసింది. మరి ఈనాడు ప్రజలు తప్పు చేశారనే విధంగా నువ్వు ఇంకా అదే భాషలో ఉంటే రాజకీయాల్లో మనుగడ కోసం, ఉనికి కోసం నువ్వు పడేటువంటి పాట్లే కనబడతాయి తప్ప నీ అమాయకత్వాన్ని గుర్తించలేనంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. దారుణాతి దారుణంగా నీ 5 సంవత్సరాల పరిపాలన ఎంత దుర్మార్గంగా జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన సమయం. ఏది పెట్టినా ఉదాహరణకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయాయి, గంజాయి వాడకం పెరిగిపోయింది, యువత నిర్వీర్యమైపోతుంది, భవిష్యత్ తరాల్లో యువతకు ప్రాధాన్యత లేకుండా పోతుందని ఒకవైపు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు, అనేక పౌరులు, అనేక మంది సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెప్తే ఏమీ పట్టించుకోకుండా గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించినటువంటి వ్యక్తివి ఇవాళ నేనేదో చేశానంటే ఏం చేశావు? టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో బీఆర్ నాయుడు నేతృత్వంలో టీటీడీ పాలక మండలి టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తుందని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ల మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము అని ఆ రోజే పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన వచ్చింది. ఈ రకంగా అతిథి గృహానికి దూరంగా కనపడ్డాయి, సంబంధిత వాళ్ల మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినారు. 2 రోజుల క్రితం ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తిరుమల పవిత్రతను
బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి పూర్తిగా భ్రష్టు పట్టి చేస్తోంది అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అపచారాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయం పూర్తిగా బయటికి వచ్చిన తరువాత వరుసపెట్టి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బిఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీత ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా కాళీ బాటళ్లు పెట్టినాడు. దీన్ని సాక్షి విలేకరి క్యారీ చేసినాడు. నవీన్ అనేటువంటి వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో దీన్ని అందుకొని ప్రచారం చేసినాడు అని ఒక కేసు బనాయించి ఓ తప్పుడు కేసును ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలనో అంత దుర్మార్గంగానూ వ్యవహరించినారు. నిన్న సాక్షాత్తు కేబినెట్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ అంశాన్నెత్తి వైసీపీ వాళ్లు చూడు ఎలా చేస్తున్నారు అని ఆయన సమర్థించుకుంటూ ఆ సంఘటన మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని ఆయనను మోసేటువంటి పత్రికలు ప్రముఖంగా వైసీపీ ఆధ్యాత్మిక విధ్వంసం అని ఈరోజు పతాక శీర్షికలో ఈనాడు పత్రిక కూడా రాయటం కూడా జరిగింది. సరే, కుక్క మూతి పిందెలన్నీ కూడా ఈ 2 రోజులుగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాయి. దీని వెనుక మేమే ఉన్నాం, కరుణాకర్ రెడ్డి కారకుడని, ఈ బిఆర్ నాయుడు ముఠా అంతా కూడా విచ్చలవిడిగా వాళ్లకు నోటికి తోచిందంతా కూడా మాట్లాడడం జరిగింది. బిఆర్ నాయుడు యొక్క ప్రైవేటు సైన్యమే కొండ మీద తిష్ట వేసి ఈ రకమైనటువంటి అరాచకాలకు బాధ్యులవుతున్నారు అన్నటువంటిది గత 1.5 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా స్పష్టమవుతున్నది. ఇదిగో మా తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మీరు ఈ రోజున పోలీసు శాఖ ద్వారా ఏ ప్రకటన అయితే ఇప్పించినారో మా కోటిని సాక్షి ఫోటోగ్రాఫర్ అయినటువంటి మోహన కృష్ణని అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పనిచేసేటువంటి చాలా చదువుకున్న మాకు పుత్ర సమానుడైనటువంటి నవీన్ మీద కేసులు బనాయించి దీన్ని వీళ్లే చేసినారు. తిరుమల శ్రీవారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. వేద పండితులు వేదోయుక్తంగా పూజలు జరిపి ఆశీర్వదించగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లను చేశారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయం ఎదుట అఖిలపక్షం విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మోపుతున్న అక్రమ కేసులను వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగాలతో కలిసి తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు.
ఇండియా ఈలోడ్ ఎమర్జెన్సీ కూడా బ్యాక్ వస్తే బాగుంటుంది అందులో. పిఠాపురం ఎమ్మెల్యే జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురానికి విచ్చేశారు. వైసీపీ పార్టీ వారికి ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా. నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. ప్రజలను తప్పుదోవ పట్టించడం, అసత్య ప్రచారాలు చేస్తుండడంలో జగన్ అండ్ కో ఆరితేరిపోయారని అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని విషయంలో అయినా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనైనా జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు మంత్రి. ప్రజలను తప్పుదోవ పట్టించడం, అసత్య ప్రచారాలు చేపట్టడం, రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు చులకన చేసి చెప్పడం, ఈ రాష్ట్ర ప్రజల మేధో సంపత్తిని కానీ కష్టపడే నైజాన్ని కానీ తక్కువ చేసి చూపించడం, తద్వారా మరి దాన్ని అంతా ప్రభుత్వం మీదకి నెట్టేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా ఉంది. కానీ వీడియో చూసిన వాళ్ళకి ఆయనకు బహుశా ఆయన మళ్ళీ చూసుకుని ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ విషయం మీద ఒక సంపూర్ణ సమగ్రమైన అవగాహన లేని వ్యక్తిని గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచించే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్న విషయం మనకు తెలుసు. అది రాజధాని విషయంలో కానీ, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఉపాధి అవకాశాల విషయంలో కానీ, ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. రాజధాని విషయంలో కూడా గతంలో రాజధానిలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలిపి, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటర్న్ తీసుకొని ఒక 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి 3 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతూ ఆ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా వికృతానందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత
రాష్ట్రమంతా ఏకపక్షంగా తిరస్కరించిన తర్వాత మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిడు మాటలు మాట్లాడతారు. వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం, ఈయన ఒక రకంగా మాట్లాడడం. అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది, నదీ గర్భంలో ఉంది, సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. ఇటువంటి మాటలన్నీ అవగాహన ప్రపంచ దేశాలంతా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నియోజకవర్గంలో వచ్చే సమస్యలు 90% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. దానికి కారణం జగన్ తన పబ్లిసిటీ పిచ్చితో పొలాల హద్దు, రాళ్లపైన పాస్ పుస్తకాలపైన తన ఫోటో వేయించుకున్నాడు. కానీ రైతన్న సమస్యలు తీర్చలేకపోయాడని విమర్శించారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఆల్రెడీ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయం చేసినప్పుడే నేను ఎంఆర్ఓలందరినీ కూడా పిలిపించి ఆ రోజే డైరెక్ట్గా రెవెన్యూ మంత్రితో మాట్లాడాను. దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు కానీ మీరు పంచితే మళ్ళా మాకు ఇప్పుడే పొద్దున లేస్తే ప్రజాప్రతినిధిగా నాకు పని ఏమిటంటే పొద్దున చేసినప్పటి నుంచి 100 అర్జీలు వస్తే 99 అర్జీ రెవెన్యూ సమస్యలే, అర్జీనే వేరే సమస్య. అంటే పూర్తిగా రెవెన్యూ సమస్యలు తప్పించి ఎక్కడ ఎవరు ఏది అడిగే పరిస్థితే కనపడదు. దీనికి అందరికీ కారణం ఏమిటంటే గడిచిన 2019, 25, 24 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రోజు ఆయన బొమ్మ వేసుకునే ఉద్దేశంతో సర్వేరాల పైన బొమ్మలు కొట్టించుకోండి, పాస్ పుస్తకాల పైన బొమ్మలు ప్రింట్ చేశారు. సరే, నీ బొమ్మలు ప్రింట్ చేస్తే పర్వాలేదు, కానీ ఆ భూములు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వీళ్ళకి వాళ్ళకు కెరీర్ లేకుండా, సంబంధం లేకుండా, తక్కువ ఉండేవాడు ఎక్కువ, ఎక్కువ ఉండేవాడు తక్కువ, మొత్తం ఇష్టం వచ్చినట్లు రెవెన్యూకి సంబంధించి బాగు చేసేదాని పరిస్థితులు కూడా లేకుండా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతాం. 2 సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ గా ఈ రోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీనిపైనే పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటే ఈరోజు అధికారాలన్నీ కూడా పారదర్శకంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండే అధికారాలు దాదాపు ఈ రోజు మన ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి డైరెక్ట్ గా ఆ అధికారాలు కూడా వాళ్ళకి బదలాయిస్తా ఉన్నారు. రౌడీ షీటర్ కుర్మపు రామారావు రికమెండేషన్తోనే పాతపట్నం ఎస్ఐ కె మధుసూదన్ రావు విస్తృత దళిత సంఘం ఐక్యవేదిక నాయకులపై అక్రమ కేసులు పెట్టారని విస్తృత దళిత సంఘం ఐక్యవేదిక రాష్ట్ర కో కన్వీనర్ కార్యదర్శి యడ్ల గోపి బుధవారం మీడియా ముందు ఆరోపించారు. ఆధారాలు లేకుండానే మాపై ఫోర్సరీ కేసులు మోపి జైలుకు పంపారని అన్నారు. మాపై పెట్టిన అక్రమ కేసులు రౌడీ షీట్ ఎత్తివేయకపోతే చట్టపరమైన విచారణ ఎస్ఐ కె మధుసూదన్ రావు, రౌడీ షీటర్ కుర్మపు రామారావు ఎదుర్కోక తప్పదని అన్నారు. అంతకుముందు మాట్లాడిన విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసు వెంకట్రావు కేసుల విషయంలో పాతపట్నం ప్రాంత పోలీస్ అధికారి దళితులపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న దళిత సంఘాల నాయకులను అక్రమ మార్గాన కట్టడి చేస్తూ పాతపట్నం పోలీసులు వారిపై రౌడీ షీటు వేశారని ఆరోపించారు. రౌడీ షీట్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందని, ఆ ప్రకారం శాంతి భద్రతలకు పరిపరి విధాల విఘాతం కలిగిస్తూ 5 కేసులు ఆ వ్యక్తిపై ఉన్నట్లయితే అతని మీద మాత్రమే రౌడీ షీట్ వేసి అతనిని పూర్తి పోలీసు నిఘాలో ఉంచాలని, సంవత్సర కాలం పాటు పరిశీలన తర్వాత ఒకవేళ అతనిలో పరివర్తన కలిగితే అతనిపై రౌడీ షీట్ను తీసివేయవచ్చని, ఈ విషయం పోలీస్ స్టేషన్లో సాధారణ కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరికీ తెలుసునని అన్నారు. ఈ వ్యవహారంలో లేని విస్తృత దళిత సంఘం జిల్లా కార్యదర్శి యడ్ల గోపిపై ఫోర్జరీ కేసులు పెట్టి రౌడీ షీట్ వేయడం దారుణమన్నారు. బాణన వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోకుండా సెల్లి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్తో పాటు 10 ఏళ్ల పాటు శిక్ష పడే సెక్షన్లు బనాయించి వెంకట్రావును యడ్ల గోపిని పాతపట్నం ప్రాంత పోలీస్ అధికారి ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఆరోపించారు. ఎస్ఐకు శ్రీనివాసరావు సమీప బంధువు కావడమే ఇందుకు కారణమని ఆరోపించారు. విస్తృత దళిత సంఘం నాయకులు మరో 4 వ్యక్తులపై పెట్టిన అక్రమ కేసులను, రౌడీ షీట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు విస్తృత దళిత సంఘం రాష్ట్ర కో కన్వీనర్లు జాజీ ఓంకార్, గుడివాడ ప్రసాదరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వి మోహన్, జనరల్ కన్వీనర్ కోళ్ల చిన్నారావు, ఇతర సభ్యులు
బి వాణి, పి మంజుల, జె మీనా, ఉదయ్, కైలాష్ నాయక్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతిలో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని జరిపించగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణం తిలకించారు. శాస్త్ర మర్యాదానుసారం మరొక దివ్యదేవేరి కాబోతున్నటువంటి సాక్షాత్ భూరమణీమణి ఆమెకు కూడా ఆచార్యులు కైంకర్యపరుల ద్వారా అర్ఘ్యపాద్యాది విశేషాలను నిర్వహింపజేసి స్వామివారు వారి యొక్క సంకల్ప బలాన్ని అనుసరించి ఆ భూరమణిమణి యొక్క వామహస్తానికి అద్భుతమైనటువంటి ఆ కళ్యాణ కంకణ విశేషాన్ని ధరింపజేశారు. సమస్త భక్తులు తమకంతో ఇందిరారమణ గోవింద 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 అంటూ ఆ రామచంద్ర ప్రభువుగా, కృష్ణచంద్రుడుగా, స్వామివారిని వెంకట నాయకుడుగా గోవింద నామస్మరణల పూర్వకంగా వారు ప్రార్థిస్తూ ఉండగా కైంకర్యపరులు ఆచార్యుల యొక్క నిత్య విధి కర్మ విశేషాన్ని అనుసరించి కళ్యాణ కార్య విశేషాన్ని నిర్వహించడానికై వారికి ఆత్మరక్షారూపాత్మకమైన కంకణ విశేషాన్ని చిరునవ్వులతో తాము స్వయంగా నిర్వహింపజేస్తూ అందిస్తూ ఆ తర్వాత స్వామివారు అదిగో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం వేదోయుక్తంగా నిర్వహించారు వేద పండితులు. భక్తులు స్వామి అమ్మవారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించారు. విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛత ఫలసిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూలత సిద్ధ్యర్థం ఆరోగ్య దృఢగాత్ర వజ్ర శరీరాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస కృపాకటాక్ష సిద్ధ్యర్థం కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన అద్య కరిష్యే సర్వం శ్రీ వెంకటేశార్పణమస్తు. గోవిందా.
तन्वते कवयः प्रजानतिरिति प्रजानतीः मध्ये छन्दसैति मध्ये परीदीयन्ति भास्वतीः ज्योतिष्मती प्रतीति मुञ्चते नभः रात्री देवी सूर्यस्य वीति पश्यन्ति वसवः जायमानाः नानारूपा इति नानारूपाः मातो अस्याः उपस्थयित्युपासे एकाष्टकेत्येक अष्टका तपसा दक्ष्यमाना जजान महिमानम् इन्द्रम् तेन दस्यो न वीति अतन्ता देवान्ता असुराणाम् भवते सचिभिरिति सचिभिः अनानुजामित्यनानुजाम् अनुजामित्यनुजाम् माम् अगत्ता सत्यम् वदन्ति अन्विति इच्छे एतत् भूयासं रोचनो रोचमान शोभन शोभमान कल्याणः ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్.